సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 165.46 కోట్ల రాబడిని సమకూర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 11 రోజుల్లోనే ఆర్టీసీ అదనంగా 62.29 కోట్లను సంపాదించుకుంది. ప్రధానంగా సాధారణ ఛార్జీలతోని రద్దీలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమే కాకుండా ముందస్తుగా తిరుగు ప్రయాణం టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి ఛార్జీలో 10% రాయితీ కల్పించడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చగా గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12 లక్షల మంది అదనంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. కాగా ఆర్టీసీ బస్సులను గత ఏడాది కంటే 26.60 లక్షల కిలోమీటర్ల దూరం అదనంగా నడపగా సంక్రాంతి సందర్భంగా మొత్తం 3.57 కోట్ల కిలోమీటర్లు నడిపినట్లు అధికారులు తెలిపారు.